హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. కడప ఎంపీ అభ్యర్థి బద్వేలు ఇద్దరు షిఫ్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు సార్? నేను నిన్న పర్యటనలో జమ్మలమడుగు, పొద్దుటూరు, నంద్యాల కూడా తిరిగి వచ్చిందేరా సార్. ఇసుక దోపిడీ అండ్ జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి ఇల్లు అది చూసి వచ్చాను. మేట్లు ఉన్న ఇసుక తర్వాత విశ్వాసఘాతకానికి ఆదినారాయణ రెడ్డి అన్నదానికి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బయో ఎనర్జీతో చేసే, గ్రీన్ ఎనర్జీతో చేసే స్టీల్ ప్లాంట్ జమ్మలమడుగులోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాంట్లో ఇంకే కడపలో ఇంకేమైనా గొడ్డుపోయిందా మొత్తం అంతా? కానీ అతను చేసిన నమ్మక ద్రోహం వెసెస్ ఇతను పైపచ్చి ఇతను చేతకాంతనం. ఆ సుధీర్ రెడ్డి గారి వాళ్ళ డాక్టర్ గారు తిరుగుతున్న విధానం, ఆయన చేస్తున్న పని, ఆయన కలిగి తిరుగుతున్న దాంట్లో మనోడికి అక్కడ ఉనికే లేదు. ఆ భయం పడిపోయి జమ్మలమడుగు వదిలి కడప ఎంపీ కింద పారిపోతున్నాడు. అలా అన్న కొడుకు భూపేష్ రెడ్డికి ఏమో జమ్మలమడుగు రమ్మంటాడు. భూపేష్ రెడ్డికి ఏమో ఎంపీ టికెట్ ఇస్తే ఇందులో జరిగేది, ఒరిగేది, చచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే నియోజకవర్గాల మీద పూర్తి పట్టు సాధించిన సుధీర్ రెడ్డి గారు ఈసారి నెల్లేరు మీద నడికే, ఈసారి అదే జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డికి బదులు ఈయనకి మినిస్ట్రీ తెచ్చుకుని ఆశ్చర్యపడండి నేను. అంత కలుపుగోలుగా ఉన్నాడు ఆ కుర్రాడు. నిజంగా చెప్పాలంటే చిత్తశుద్ధి, నియోజకవర్గం మీద కమిట్మెంట్ అంటే ఎంతసేపు అధికారమే పరమావధి. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే వీళ్ళందరూ ఎవరండి అసలుకి? ఎవరు వీళ్ళు ఎంత పెద్ద తీసిమారకంలా? వీళ్ళు నమ్ముకుని ఉన్న వ్యక్తులకి వీళ్ళు చూడండి, అలా పాము పిల్లల్ని తినేస్తుంది, పులి పిల్లల్ని తినేస్తుంది, ఇలాంటి కథలు విన్నాం కదా చూడండి. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి. ఆయన వెనకాతల్లో తిరిగిన అనున్యులకి అందరికీ పొట్టకూడు కూడా లేకుండా చేసాడు. 5 ఏళ్ల పాటు విలువల్లాడి ఆయన పార్టీ మారాడట. దానికి పర్యవసానంగా ఆయన కార్యకర్తలు నమ్ముకున్న రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీని మారినందుకు వాళ్ళ మీద చేసిన అకృత్యాలు, వాళ్ళని నిట్టనిలువున ముంచిన ఉదంతాలు సోదరులుగా పేర్లతో చెప్పచ్చు. కానీ నా స్థాయికి అది దిగజారి నేను మాట్లాడదలుచుకోలేదు. చేతకాక పరిగెట్టి పారిపోయిన ఆదినారాయణ రెడ్డి కింద దాన్ని అభివర్ణిస్తే 7 అన్నదమ్ములు, బావమరుదులు మొత్తం నియోజకవర్గాలంతా పంచుకుని దోచుకున్నది ఆ మంత్రి టెన్యూర్లో చాలు. ఇది రాజకీయ సమాధి కట్టే రోజులు దగ్గర పడ్డాయి, చర్మాంకాలు ఇవి. సో చేత స్వాప్ చేసుకున్నట్టు స్వాప్ నువ్వు ఎమ్మెల్యేకి వచ్చి నేను ఎంపీకి వెళ్ళిపోతానంటే నీకు జమ్మలమడుగులో స్థాయిలం లేదు అన్నది ప్రూవ్ అయింది. ఆ భయంకి పారిపోయిన దానికి ఒప్పుకోకుండా ఏదో పెద్ద స్థాయి భూపేష్ రెడ్డి నా అన్న కొడుకు కాబట్టి చిన్నోడిని జమ్మలమడుగు పంపించి నేనేదో ఎంపీ అన్నట్టు పెట్ట కథలు, పకుడి కబుర్లు దయించి చెప్పకండి. ఓటు బ్యాంక్ ఆ పార్టీ ఈ పార్టీ ఉన్నది చేల్చడానికి నువ్వు షర్మిలమ్మ వస్తున్నారనే విషయం ప్రజలు, ముఖ్యంగా కడప పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి అవగతమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చేతకాంతనం, నీ భయం. ఎందుకంటే సిబిఐకి మీరు ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడైతే టంగ్ ట్విస్ట్ అంటారు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా మీరు కూడా టంగ్ ట్విస్టులు చేస్తే మీ స్థాయికి నిజంగా వనితే అది. అలాంటి టంగ్ ట్విస్టింగ్ ఆన్సర్లు ఫస్ట్ ఫోన్ ఎవరు చేశారో ఏమైందో దాని ఉదంతాలన్నీ చర్చనీయాంశం చేసిన తర్వాత కూడా ఇవాళ ఏంటకా గొడుగు పట్టే దౌర్భాగ్య స్థితికి దిగజారి ఇవాళ జమ్మలమడుగు నుంచి పారిపోయి కడప ఎంపీ అన్నప్పుడు కనీసం నిన్నటిదాకా జమ్మలమడుగులో అడుగు పెట్టని ఉదంతం చూసుకుంటే నియోజకవర్గంలో పట్టు కోల్పోయాడు అన్న దానికి సాధారణంగా చెప్పచ్చు. చేత ఓవర్ యాక్షన్ లేపి యాక్షన్ ఏంటంటే బీజేపీ అంటేనే సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్న ఆంధ్ర ప్రజలని అర్థం. గుర్తుంచుకోండి, బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్న పార్టీ అని అర్థం. రెండోది, ఏ ముస్లిం సోదరుల నోటు కూడు కొట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ బీజేపీకి అతి దగ్గరలో చరమాంకం అన్న దగ్గర. కానీ జరుగుబాటు ఏం జరుగుతుందో కూడా చూద్దాం. కానీ ఈ స్వాపింగ్ల గురించి చంద్రబాబు గారు మంచి మంచి లెక్చర్లు అయితే ఇచ్చారు. ఇటువంటి నేను ఎప్పుడు చూడలేదు, నా రాజకీయ చరిత్రలు ఎప్పుడు చూడలేదని. కానీ ఇప్పుడు వాళ్ళ కూటమిలోనే జరుగుతున్నా ఎక్కడ ఒక మాట మాట్లాడిన తన దాకా వస్తే ధర్మాలు అన్నీ మారిపోతాయి. దానికి తోడు ఈ పచ్చళ్ళోడు, ఈ పేపర్లోడు, ఆ పౌడర్ డబ్బాడు, ఆ పెట్రోల్ బంక్ కూడా రెడీగా ఉంటారు. ఈ నేటి చేసిన అబ్బాబాబాబాబా నీకు తప్ప ఇంక ఎవ్వరు లేరు అలా అనే భజన చేసే బ్యాచ్ అలవాటు పడిపోయి ఇవాళ దాకా మీకు మళ్ళీ నేను చెప్తున్నాను సార్, ఆ సాక్షి పేపర్ అనేది వచ్చింది, అదేదో అబద్ధాలని దాన్ని పూర్తిగా ఉటంకం చేసుకుంటూ ఇవాళ వీళ్ళు చెప్పిందే శాసనం అనేది రాష్ట్రంలో నడిపిస్తున్న దగ్గర ఆ మొనాటమీ బ్రేక్ అవుతుంది. ఆ మొనాటమీ బ్రేక్ అవుతుంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు. నువ్వు గమనించండి కావాలంటే. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా వీళ్ళు సూపర్, అవతలోడు ఏం చేసినా అస్సలు చేయనట్టుగానే పిక్చరైజ్ చేస్తున్నారు, పోర్ట్రేట్ చేస్తున్నారు. అంచేత ఎమ్మెల్యేలను మార్చారు తన పార్టీలో తన విధానాలకు అనుగుణంగా. వీళ్ళు ఏకంగా టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత కూడా మనుషులు మార్చుకోవడాన్ని సమర్థన ఇస్తున్నారంటేనే దానికి ఒకటి ఆల్రెడీ చేతకాంతనానికి నిదర్శనం ఈ కూటమి. మాకు చేత కాదు అని కూటమి కట్టుకున్నారు, మా వల్ల కావట్లేదని. చిన్నప్పుడు బాత్రూమ్కి పైకానకి పోయినప్పుడు నువ్వు తోడురా అంటారు చూడు, ఆ తోడురా బ్యాచ్ ఇల్లు. చేత పైకానకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆడ అవసరం ఇటుకు ఉంటుందా ఉండదో ఒకసారి చెప్పుకోమనండి అంతే.
ఈ కూటమి స్టార్ట్ అవ్వకంటే ముందే వీళ్ళు ఒక 6 గ్యారంటీస్ అని చెప్పి కొన్ని మేనిఫెస్టో రిలీజ్ చేశారు సార్. ఆ తర్వాత కూటమి ఫామ్ అయింది. కూటమికి ఉమ్మడి మేనిఫెస్టో ఏమైనా ఉంటుందా, అసలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి 6 గ్యారంటీస్ మీద కూడా ఎక్కడ ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకేముండదు చూస్తే. ఇది ఇప్పుడు ఎన్డీఏ ఒకసారి ఇలా ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, పాము పడగలా ఇలా ఉంటుంది. పాము ఇలా లేచి ఇలా పడగస్తుంది. పడగొచ్చిన తర్వాత వీళ్ళందరూ బెచ్చాట ఆడుకోవడమే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒంటికాలం వచ్చి ఆడపిల్లలు ఆడుకుంటారు. ఆ హాప్ ఓవరే. ఎందుకంటే మేనిఫెస్టో అన్న దగ్గరగా ఈ రోజు దేశంలో పబ్లిసిటీ జరుగుతుంది మోడీ భరోసా అని. అసలు పవన్ కళ్యాణ్ అయితే మేనిఫెస్టో సంబంధం అసలు ఏంటి తెలియదు, ఏమీ తెలియని ఒక దేబ్జ్ అంటారు దాన్ని. మీకు అర్థమవుతుందా? ఒక రాజకీయ పార్టీ విధి విధానాలు, నా విధి విధానంలో అట్లీస్ట్ నాది 1-2 బుల్లెట్ పాయింట్లు ఉంటాయని మేనిఫెస్టోలో అర్థించే రాజకీయ నాయకుడు ఉంటాడు. ఏటి తెలియదు. నన్ను గెలిపించేస్తే లోపలికి వెళ్ళిపోతారట అసెంబ్లీలోకి వెళ్ళి. ఏటి చేస్తామంటే అక్కడ గళ్ళు ఉండవు బాబు ఆడుకోవడానికి. చేత వీళ్ళ తెంగరోళ్ళకి ఒక్కరోజు ఎండలో తిరిగాడు అంతే. నా టక్కని పారొచ్చిండి హైదరాబాద్. వీళ్ళు మీకు అవసరం పిఠాపురంలో వాళ్ళు సరే ఆలోచించుకోండి. పక్కన వర్మను గోకుతాడు, మీరు ఏదైనా చేసేస్తారా మీ నుంచే మేమని. నిన్న వర్మను ఇదే నియోజకవర్గంలో గత ఎలక్షన్లో నిలబడినప్పుడు ప్యాకార్డ్ సిండికేట్ అట వర్మంతో పత్తాలు ఆడించేస్తుంటేట ఈ అతిరేత మహారథుడు విష్ణుమూర్తి అవతారం వేసుకుని అక్కడ వచ్చి మిమ్మల్ని అందరినీ పరిరక్షించేసి ఇవాళ మళ్ళీ వర్మాదేహి అని అడుక్కుంటున్నాడు. చూసుకోమనండి ఒకసారి. ఈ నిలకలేని మనుషులు పేటాపురంలో నిలకడున్న మీకు అవసరమా తెలుసుకోండి. రెండోది నిన్నేటి బ్లేడ్తో గీసేస్తారా? బ్లేడ్ బాబ్జీ లాగా బ్లేడ్ బ్యాచ్ అంటే అప్పుడేమో కడుపు నుంచి రెక్కి నిర్వర్తించారు. మీ అన్న భార్య అన్న కొడుకు సినిమా ఒకటి తీశాడు మా గురుగారు సుకుమార్ గారి డైరెక్షన్లో, ఆర్య 2. అందులో బ్రహ్మానందం గారిని అడిగి చెప్తాడు, నీ కరెక్ట్గా నువ్వు కాజోలు బ్రహ్మానందం అనుకో, నువ్వు కాజోలు అనుకో. ఒక నిమిషం బ్రహ్మానందం చెప్తాడు హెలోజినేషన్స్. ఈ ఎలోజినేషన్స్లో ఎన్నాళ్ళు అంటారో బాబు. ఈ సినిమా వాళ్ళకి ఆ కార్వాన్ నుంచి దిగితే ఓ ఓ ఓ నూగిపోయి ఎర్రి జనాలు ఉన్నంతకాలం మీ మెటమెట్లు ఎలాగే ఉంటారా భయ్. అంచేత మీ మెటమెట్లకి నమస్కారం. సినిమాలో నటించుకోండి, కార్వాన్లో వచ్చుకోండి. మిమ్మల్ని బట్రాయిలు ఉంటారు, అబ్బాబాబాబా ఏం నటించేవారా బాబు, అబ్బాబాబాబా ఏం చేసేవారో బాబు అన్న భజనకి అలవాటు పడిపోయి మీరు నిజమైన రాజకీయాల్లో ప్రజలందరూ మీ అందరూ భజన చేస్తానే ఆ ఇల్యూజన్లో ఉంటూ ఇవాళ మీకు ఆ చిన్నపిల్లడికే Z+ కేటగిరీ లోకేష్కి ఇచ్చారు కదా, నాకు కావాలనగానే బ్లేడ్లెట్టు తిరుగుతుండ్రు, కత్తిలెట్టు తిరుగుతుండ్రు. ఇటువంటి కామెంట్లు చేస్తే వాళ్ళు ఇచ్చేది వాళ్ళు రెడీగా ఉంటారు. వీళ్ళకి ఏం పర్లేదు తీసుకో. ఎందుకంటే 3 నెలలు వచ్చుంటాయి కదా, తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళకే తెలియదు. అలా ఏం రత్నం అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేశాడంటే పులి అలా అక్కడ కాడి నుంచి వస్తున్నాం మేము ప్రజారాజ్యం కాడి నుంచి. ఏం రత్నం సీన్లోకి వచ్చాడంటే సీడ్ సిరిగిపోయిందని అర్థం, రెండింటికి చెడ్డ రావడం అర్థం. ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి.